హిల్ట్ పాలసీ, టీడీఆర్ సహా ఏ అంశంపైనైనా విచారణకు సిద్ధమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూ బదలాయింపు ఛార్జీలు వసూలు చేస్తే స్కామ్ అంటున్నారన్నారు. ఢిల్లీ పోయిన ప్రతిసారి క్యాబినెట్ విస్తరణ కోసం కాదని క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో జరిపిన చిట్చాట్ లో ఈ కేసుపై స్పందించారు. కేసులో విచారణ జరగకుండా అరెస్ట్ చేయలేం కదా అని కామెంట్ చేశారు. కేసులో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతిచ్చిందన్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేశామని, ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ లో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని, హరీష్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారన్న సీఎం రేవంత్, పంజగుట్టలో ప్రైవేట్ కేసులో మాత్రమే ఆయనకు క్లీన్ చిట్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరినా సిద్ధమన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా బీజేపీ నేతలు మాట్లాడడం లేదని, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నారు అనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. హిల్ట్ పాలసీ, టీడీఆర్ పై ఏ విచారణకైనా సిద్ధమన్నారు. భూ బదలాయింపు ఛార్జీలు వసూలు చేస్తే స్కామ్ అంటున్నారన్నారు. ప్రస్తుతం కేసీఆర్ గృహ నిర్బంధంలో ఉన్నారని, అవసరమైతే కేసీఆర్ ను పరామర్శిస్తానన్నారు. కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు తగదన్నారు సీఎం రేవంత్. ఢిల్లీ పోయిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ కోసమే కాదన్నారు. అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ ఇవ్వడానికి సమయం ఉందని తెలిపారు.